దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దైవ సేవకులకి వందనాలు, విశ్వాసులకి వందనాలు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి సంతోషంలో గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఇక్కడ సేవ చేస్తున్న సేవకుల కుటుంబాలను ఇంకా ఈ ప్రాంతంలో బలపరిచి దీవెనకరంగా వాడుకొనును గాక. మిమ్మల్ని కూడా ప్రభు అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక. నా పేరు పాస్టర్ పాలరాజు. ప్రస్తుతం చిత్తూరు హోసన్న మందిరంలో సెంట్రల్ చర్చిలో పరిచర్యలో కొనసాగుతూ ఉన్నా. ఎప్పటి నుంచో మీ పాస్టర్ గారు నేను మారాలని అనుకుంటా ఉన్నాం. అది ఈరోజు కుదిరింది. చిత్తూరు వచ్చినప్పుడు ఇది చాలా మేలు, ఉన్నకాడికి శుభ్రంగా ఉంది. సేమ్ సైజ్ మందిరమే, చర్చిలోనే రూములు. ఇంతమంది కూడా లేరు, దీనిలో సగం ఉంటారేమో. తిరుపతికు బ్రాంచ్ అది అప్పుడు మన టైంలో దాన్ని సెంటర్గా చేశారు. ప్రభు దయ వల్ల ఒక్కొక్క స్టెప్గా ప్రభు చాలా ఆశీర్వదించారు. ఇటు 60 అడుగులు ఉంటుంది, వెడల్పు ఇటు పొడవు 200 పొడవు, చాలా ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు బల్లారాధనకు వచ్చినట్టే వస్తారు మిగతా సమయంలో కూడా. దాన్ని అలా అభివృద్ధి చేస్తూ 3 క్రొత్తగా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్య కాలంలోనే తమిళనాడులో వేరే రాష్ట్రాలు అడుగుపెట్టాము. రాయవేలూరు అనే ప్రాంతంలో ఆ పరిచర్య కోసం బాగా ప్రార్థించింది. అది డిస్టిక్ హెడ్ క్వార్టర్లు, జంట నగరాలు, పెద్దది. అలా ఉన్నదాన్ని అభివృద్ధి చేస్తూ ఒక 3 బ్రాంచీలు ఏర్పాటు చేశాము. ఇంకా కొన్ని మండలాలు ఏర్పాటు చేయాలి. దేవుని మహాకృప ఈరోజు ఇలా నిలిచి వాక్యం చెప్తుంటే 2021లో డిసెంబర్ లాస్ట్ మనకు ఉపవాస కూటాలు జరుగుతాయి కదా. ఆ ఉపవాస కూటాలు అయిపోయాక కోమాలోకి వెళ్ళిపోయా. ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేసుకునే అలవాటు నాకు. ఆ చిత్తూరు పరిచయం నా కంటికి ఆనక బాగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ సరిగా భోజనం అనేది లేక షుగర్ అటాక్ అయిపోయి బ్రెయిన్ కొట్టింది, తెలియలా. 4 సంవత్సరాలు బాడీలో ఉందంట. ఇమ్యూనిటీ ఉన్నంతకాలం ఏం చేయలేదు. అది కొంచెం డల్ అయినప్పుడు బ్రెయిన్ కొట్టింది, కోమలోకి వెళ్ళిపోయా. చనిపోయిన వాళ్ళని యేసయ్య లేపాడని బైబిల్లో చూస్తాం, రియల్గా మనం చూడాల. దేవుని కృప, కోమాలోకి వెళ్ళిపోయి అందరు అయిపోయారు అనుకున్నారు. ఇక అందరు అయిపోయారు అనుకున్నారు. ఆశలైతే వదిలేసుకున్నారు. ఇలా చేయి లేపితే పడిపోతుంది, కాళ్ళు లేపితే పడిపోతుంది.
చాలా ప్రమాదం ఎదురైంది. ఇక అక్కడ ఒక నర్సు మన విశ్వాసం ఒక అమ్మాయి, ఇక ఆ అమ్మాయి అయితే నమ్మకాలు చెప్పలా. ఇక లాస్ట్ మూమెంట్లో అబ్రాహ్మ అన్నకి రాజన్న గారికి ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళు, చెప్పాలి కదా అంత సీరియస్ అయితే. ఇక అబ్రాహ్మ అన్న గారు చిన్న ప్రార్థన చేసి ఫోన్లో నాకు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకోండి. అప్పటి వరకు నేను పోలా. మన హోసన్న మందిలో అడుగు పెట్టాక దాని వైపు చూడలేదు ఒక 20 ఏళ్ల బట్టి. సరే ఆ దైవజనుడు చెప్పాడు, మంచో చెడో లోబడాలి ఇంకంతే. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇక మనోళ్ళు ఎత్తుకున్నారు నన్ను, పిల్లల పరిచర్య పిల్లలు ఎత్తేసుకున్నారు చేతులు. అయితే ఒక ఆలోచన, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ ప్రాణాలతో వస్తున్నారా? లేదు. దేవుని దయ, ఇంకా ఏదో సేవ నా పని మిగిలి ఉండట్టు ఉంది. అక్కడికి వెళ్ళి చెకప్ చేస్తే వాళ్ళకి అంతుబట్ల ఆ స్కాన్ చేస్తే అంత ఘోరంగా బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది. దేవుని మహాకృప మొత్తానికి మరలా జీవం పోసుకొని సేవ చేయటానికి, ఇలా అక్కడక్కడ మీ మధ్యలో సాక్షిగా ఉండటానికి దేవుడు బ్రతికించి చెప్పాలంటే నాకు మరొక జన్మనిచ్చాడు. హల్లెలూయా. నన్ను చూడటానికి చాలామంది సీనియర్ పాస్టర్స్, మన పాస్టర్లు వీళ్ళు కూడా యేసన్న గారు లాస్ట్ మూమెంట్లో బక్కగా బ్లాక్గా అయిపోయాడు చూడండి, సేమ్ ఆ రూట్లోకి వెళ్ళిపోయా. ఇంత అయిపోయా మనిషి, ఇట్లా ఉండేవాడిని అట్లా అయిపోయా. చాలా నాకు ఆశ్చర్యం వేసింది, ఇంతమంది పాస్టర్లు నాకు ఫేవర్ అని నేనే ఆశ్చర్యపోయా. బ్యాచిలర్స్, ఫ్యామిలీ వాళ్ళు, సిస్టర్స్ అట్లా దిగారండి. రాష్ట్రాలు దాటి సేవ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. దేవుని దయను, దైవ సేవకులు ప్రార్థన, చాలా సంఘాల్లో మినిస్ట్రీ అంతా కూడా నా కోసం ప్రార్థన చేశారు, మీరు చేశారు. ఏది ఏమైనా నా పని ఏదో ఇంకా మిగిలి ఉంది కనుక దేవుడు ఇలా నిలిపాడు. ఆయన బ్రతికించాడని ఓ సంఘం పెట్టేశా, ఇంకా పెట్టాలి. దేవుడు బ్రతికించాడని ప్రతిరోజు ఎక్కడో చాట మీటింగ్ పెడతానే ఉండి సాక్ష్యం చెప్తా. ఇప్పుడు చిన్న సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తాను. మన యేసయ్య చాలా గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎన్నడూ చేయి విడివడు. భయపడొద్దు. ఆయన మంచి దేవుడు. ఆ గొప్ప దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. చాలా ఘోరమైన పరిస్థితి. అన్నం తినాలనిపిస్తుంది, తినబుద్ధిగా. తిన్నానంటే మోషన్స్ అవుతాయి, వాంటింగ్స్ అవుతాయి. హాఫ్ ఇడ్లీ తినడానికి అరగంట పడుతుంది నాకు, ఇంత ముక్క తినడానికి. అంటే అంత బాడీ అంతా ఇన్స్పెక్షన్ అయిపోయి పాయిజన్ అయిపోయి ఏమి ఫుడ్ పోలా. పడుకుందాం అనిపిస్తుంది, నిద్ర రాదు. లేచి తిరుగుదాం అనిపిస్తుంది, ఓపిక ఉండదు. ఇక ఎముకలే, స్కిన్ ఆ ఎముకలే. అంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళినప్పుడు సాతాను నా దగ్గరికి వచ్చి ఈ చిత్తూరు వదిలి వెళ్ళిపో అంది. అప్పుడు అనుకున్న రోగం కాదు ఇది, సైతాన్ నన్ను శోధించి వెళ్ళిపో, మా ఊరు వదిలిపెట్టి అంటాం. అప్పుడు దైవజనుల అనుభవం కలిగిన వాళ్ళు అన్నారు, చిత్తూరు ప్రాంతంలో కాముగా ఉంటే ఏముండదు, బలంగా సేవ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి ఎదురవుతాయి అని. చాలా ఆశ్చర్యము, అది చెప్పుకోవడానికి టైం చాలదు. అంత భయంకరమైన పరిస్థితిలో నుండి బాడీ అంతా ప్రతి చెకప్లో అంతా జీరోకి వచ్చేసింది అనమాట. మరలా రీకవర్ అవటం చాలా దేవుడి దయే. దేవుడు చేసిన మేలుగా ప్రభుకే మహిమ కలుగునుగాక. చిన్న వాక్యాన్ని, మీరు కూడా కష్టాలు వచ్చాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చాయని ఏదో అయిపోతుందని మీరు భయపడకండి. మన దేవుని వైపు మీరు చూడండి, దేవుని కోసం మీరు బ్రతకండి. పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అంటే బ్రతికినా చనిపోయినా ఆయన కోసమే బ్రతకాలని ఆశ. ఈ సమయంలో మీరు కూడా యేసయ్య కోసం మీరు బ్రతకాలని కోరుకుంటే ఆయన మీ పక్షముగా ఉండి ప్రతి కష్టాలు తొలగిస్తాడు,
ప్రతి నిందల అవమానాలు తొలగిస్తాడు. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందాం. సౌండ్ వస్తుంది, కొద్దిగా స్లోగా పెట్టు. కీర్తన 42వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. 42వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కోసం తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అది నోట్ చేయండి. నేనెప్పుడు కనబడేదను అని నోట్ చేయండి. మన అంశం ఏంటంటే కనబడుట. చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి, ఏంటి? కనబడుట. ఎక్కడ కనబడాలి? ఇక్కడ కోరాహు కుమారులు రాసుకున్న కీర్తనది. వాళ్ళకు ఒక ఆశట, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను అక్కడ కనబడాలి. ఎక్కడ కనబడాలి? ప్రభు సన్నిధిలో కనబడాలని ఆశట. చాలామందికి ఆదివారం వస్తే ఆశ ఏంటి? సినిమాకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, పార్లర్కి వెళ్ళాలి, మేకప్లు వేసుకోవాలి, బంధువుల దగ్గర స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఆదివారం మాంసాహారాలు తెచ్చుకోవాలి, శుభ్రంగా వండుకొని తిని. ఆదివారాలు ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రాంలు, ఇప్పుడైనా కదా, ఎప్పుడైనా టీవీల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. పిల్లలకి, పెద్దోళ్ళకి, యవనస్తులకి ఇవి చూడాలి, ఏమో ఆశ ఉంటుంది. చాలామందికి ఆదివారం అంటే పండుగ, ఇలా కోరికలు సరదాలు తీర్చుకోవటానికి ఎక్కడెక్కడో కనబడుతూ ఉంటారు. సినిమా హాల్లో, పార్కులో, ప్రేమికుల దగ్గర ఎక్కడెక్కడో కనబడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మీకు కూడా కనబడతారు. కనబడని చోట కనబడతారు కొందరు. మీ ఇళ్ళల్లో ఎవనో పెళ్ళిళ్ళు, లేక మీ ఇంట్లో భర్త భార్య అవసరం లేని చోట కనబడుతూ ఉంటారు. మనం ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. యేసయ్య సన్నిధిలోనే కనబడాలని వీళ్ళ ఆశ. పాస్టర్ గారు కనబడాలి, అందరూ కనబడాలి, ప్రైజ్లా చెప్పాలి, నేను ఆరాధనకు వచ్చినని తెలియని ఒక ఆశట. యేసయ్య సన్నిధిలో ఎందుకు కనబడాలి? ఏంటి, ఏముంది యేసయ్య సన్నిధిలో? ఇప్పుడు ఇక్కడ ఏముందండి? మన మందిరాలు కోళ్ల ఫారాలు ఉంటాయి. ఏదో దేవుడి దేవులు ఈ మధ్య మార్పు చెందుతున్నాయి. కానీ మాకెళ్ళి చిత్తూరు ఏరియాలో ఇట్లా కోళ్ల ఫారాలు పెద్ద షెడ్లు వేస్తారు. ఇలాంటి మందిరాల్లో, మన మందిరాల్లో ఏమున్నాయి? వేరే చర్చిలు అయితే కూర్చోటానికి అండి ఖరీదు కుర్చీలు ఉండొచ్చు, పాలరాతి బండ్లు ఉండొచ్చు. ఏముండే మనకి ఇక్కడ? యేసయ్య సన్నిధి మందిరంలో ఏముందంటే సుఖశాంతులు ఉన్నాయి. ఏమున్నాయి? మొదటిగా ఆయన సన్నిధిలో ఏముండే? ఎందుకు వాళ్ళు కనబడాలి? 16వ కీర్తన 11వ వాక్యం. 16వ కీర్తన 11వ వాక్యం. దేవుని సన్నిధికి రావాలి, అక్కడ కనబడాలని ఎందుకు వీళ్ళకి ఆశ? చదవమ్మా. 16వ కీర్తన 11వ వాక్యం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు,
నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గట్టిగా చప్పలు కొట్టేసానమ్మా ఈ పడ్డం. హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో నిత్యము ఏమున్నాయి అంట? గట్టి చెప్పండి, ఏమున్నాయి? గట్టి చెప్పండి, ఏమున్నాయి? సుఖములు, సంపూర్ణ ఆనందము. మనిషికి ఆనందం కావాలి, సుఖాలు కావాలి. ఆనందం వేరు, జాగ్రత్త వినండి, సుఖం వేరు. మనిషి ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నా హృదయంలో ఆనందం ఉండాలి. మనిషి బైకులో పోతున్నాడా, సుఖమైన ప్రయాణం చేయాలి. ఇంట్లో ఉన్నాడా, సుఖంగా కూర్చోవాలి, తినాలి, పడుకోవాలి. యేసయ్య సన్నిధిలో కనబడితే మొదటిగా నీకు నీ హృదయములో ఆనందం పెట్టి నిత్యము నీవు నీ కుటుంబము సుఖపడేటట్లు యేసయ్య చేస్తాడు. ఇప్పుడు మీకు సుఖం ఉందా? ఇప్పుడు చెప్పండి. నెమ్మది ఉందా? ఎవరిలో ఒకళ్ళో కనబడతామో కానీ అందరూ చెప్పలేరు. నీకు సుఖం ఉందంటే చెప్పలేవు. నా భర్త నన్ను సుఖపెట్టలేదు, నా భార్య సుఖపెట్టట్లేదు, నా పిల్లలు సుఖపెట్టట్లేదు, కష్టం కష్టం కష్టం. నా కోడల వల్ల నాకు సుఖం అనుకున్నా, పాపం ఎంత ఆశో కోడళ్ళు రావాలని. ఇప్పుడు కోడలు మాయదారి కోడళ్ళు అందరు నేను అంటలే. ఆ మధ్య ఒక ఆమె వాళ్ళ అబ్బాయికి ఎంతో ఆశతో ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదంటది. ఏమైందంటే ఒక్క రోజన్న ఆంటీ అత్త అనలేదు నా కోడలు. ఏమనలేదట. ఏం రోగం అనవచ్చుగా, ఏమైనా డబ్బులు ఏమన్నా ఇచ్చి కొనేది కాదుగా. ఆ అత్తగారు ఆశ నలుగురిలో అత్తయ్య అని పిలుచుకోవాలంట. పిలవట్లా. అమ్మ కోడలు, కొత్త కోడలు ఏడు ఉండారేమో ఈ రోజు నుంచి ఆల్ ఎఫెక్ట్ లాగా అత్తయ్య 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 అంటా ఉంటా. ఆమె బాధ ఏంటంటే ఏ రోజు అత్త అనలేదు, మామ అనలేదు. ఏదో బాబు ఆశపడుతున్నారు పిల్లల ద్వారా సుఖాలని. పోయింది ఆ టైం. కొందరికి ఆ భాగ్యం. యేసు ప్రభు ఎవరయ్యంటే మన దేవుడు మంచివాడు. మనల్ని కష్టపెట్టడానికి పుట్టించలేదు. హృదయం నిండా సంతోషం ఇచ్చి అన్ని విధాలుగా సుఖపరచాలని కోరుకునేవాడు యేసయ్య. అయితే ఈ రోజు నుండి మీకు ఈ అంశం ఎన్ని సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వచ్చినా నేను మిమ్మల్ని అడుగుతా. చెప్పండి, మన అంశం ఏంటి ఈరోజు? చెప్పాలి. ఏంటి మన అంశం? గట్టిగా చెప్పు. కనబడుట. చెప్పండి, ఏంటి మన అంశం? ఎక్కడ కనబడాలి? జీవము కలిగిన మందిరంలో. జీవం అంటే ఏంటి? అభిషేకం ఉన్న చోట జీవం. ఆత్మతో సత్యముతో ఆరాధించే మందిరాలు, సేవకులు, విశ్వాసులు జీవములో ఉన్నారని అర్థం. 6 దినాలు పనిచేయి, 7వ రోజు మందిరానికి రా. ఆదివారం మీరు ఎక్కడంటే అక్కడ కనబడకూడదు, మందిరంలోనే కనబడాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే మందిరంలో కనబడతావు ఆదివారం, యేసయ్య ఏమిస్తాడు మనకి? చెప్పండి, ఏమిస్తాడు? సుఖమైన జీవితం. ఒకవేళ డబ్బు ద్వారా సుఖం ఉంటుందని నీవు అనుకుంటే నీ భ్రమ. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే సుఖం ఉండదంటే నీ భ్రమ. అంబానీ ఎంత పెద్ద ఇల్లు కట్టాడు? 100 కోట్లు పెట్టి అంబానీ ఇల్లు కట్టాడు. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ ఎంత అంగరంగ వైభోగంగా చేశాడు. 100 విమానాలు పెట్టాడట. మనోళ్ళు బస్సు పెట్టుకోవడానికి అల్లాడిపోతాం పెళ్ళికి ఊరికి ఇంకో చోటకి.
వాళ్ళ అబ్బాయి వివాహానికి ఎంత ఖర్చు చేశాడు. సుఖం ఉందా? మీరు చూసే ఉంటారు, ఆ పెళ్లిలోనే ఇంతున్నా నాకు సుఖం నెమ్మది లేదు అంటాడు పెళ్ళికొడు. జబ్బోడు ఆ పిల్లోడు. కోడలు అందగత్తే దొరికింది, కానీ ఆ పిల్లడు కుమారుడు జబ్బువాడు, ఇంత లావునైపోయాడు. ఆ ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సుఖం లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? డబ్బు ద్వారా, ఆస్తుల ద్వారా, బంగారం ద్వారా ఎప్పుడు సుఖాలు ఉండో, సమస్యలు పెరుగుతాయే తప్ప ఉండో. అర్థమవుతుందా? ఉదాహరణ నా సంగతి చెప్తా. చిత్తూరు వచ్చిన కొత్తలో నా బాధ అంతెంత కాదు. వర్షాలు వచ్చినప్పుడు గిన్నెలు పెట్టుకున్నాం, నీళ్లు కారుతుంటే రూమ్లో గిన్నెలు బకెట్లు పెట్టుకున్నాం. మందిరం అంతా తడుస్తుంది. ఈ రోడ్డు కన్నా డౌను వరదొచ్చినట్టు వస్తుంది లోపలికి. చిన్న రూములో నేనుండా. ఓ పాస్టర్ గారి రూములో కుటుంబం అంతా సామాన్లు పెట్టుకుని సంవత్సరం గడిపాం. మన పోలోళ్ళు కనుక అన్ని మూటలు సోడ పెట్టుకొని పూల మూటలు గడిపినట్టు. ఆ రోజు ఎవరు పట్టించుకున్నట్లేదు అంతగా. ఇప్పుడు ఆ సేవ బాగుండేటప్పుడు నీకేమి ఏంది నాకేమి అంటే ఒక స్థాయికి వచ్చినా మీరు సుఖాలు అనుకుంటారేమో, అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. మనిషికి సుఖశాంతులు అనేది ఎక్కడా? నాకు అంత సేవ అయినా నేను నిద్రబాను, మా సంఘస్థులు నిద్రబాను. కావాలంటే అడగండి వచ్చి. నేను ఒకటే చెప్పాను, నేను నిద్రబాను, మిమ్మల్ని నిద్రబానేను. తిరగలేక మా వల్ల కాదని మానేశారు కోటాలకి. పగలు ఉపవాసుకోవటం, రాత్రి సువార్త కోడికే. అలా మీటింగ్స్కి వాళ్ళు నిద్రబానిచ్చేవాడు కాదు. సంఘం పెద్దదైంది, బ్రాంచీలు కొన్ని పెట్టినా ఏం నెమ్మది సుఖం లేదు. ఇంకా చేయాలి, ఏదో ఒక ఆశ. నా దేవుని పిల్లలారా, మీరు అనుకుంటున్నారేమో మందిరానికి వెళ్ళేది ఛార్జీలు దండగా, కానుకలు దండగా, కూలిపోతుంది లెక్కేసుకుంటున్నారా? ఈ రోజు నుండి కనబడే స్థలంలో నీవు నీ కుటుంబం కనబడితే నీకు సుఖశాంతులు ఉంటాయి. లేదా నీ జన్మలో నువ్వు సుఖపడవు. మందిరానికి వచ్చి వాక్యం విని ఆధ్యాత్మిక ఎదుగు వాళ్ళకే సుఖాలు. అర్థమవుతుందా మీకు? యేసయ్య సన్నిధిలో కనబడితే మొదటిగా మనకు కలిగే మేలేంటి? ఇప్పుడు మీరు చెప్పండి. మనమందరము సుఖంగా బ్రతికేటట్లు చేస్తాడు. మరొకసారి చప్పలు కొట్టి యేసయ్యను మహింపరుద్దాం. హల్లెలూయా. బంగారం వల్ల నీకు సుఖం అనుకుంటే నీ ఒంటి నిండా బంగారం పెట్టుకొని బస్ స్టాండ్లో ఉండు. బంగారమే దొంగల చేతులు ఉంటుంది, బాడీ ఏమో రైల్వే స్టేషన్ వెనకమాల పడి ఉంటుంది, బస్ స్టాండ్కి వెనకమాల పడి ఉంటుంది ఆ బాడీ, డెడ్ బాడీ. ఏదో బంగారం ఉందని పెట్టుకుంటున్నారే కానీ భయం. కాస్త జుట్టు పెరిగినోడు చూసినా, గడ్డం పెట్టుకున్నాడు చూసినా, దొంగోడి నా బంగారం కోసం వస్తున్నాడు. వాడిదో స్టైల్కి జుట్టు పెంచుకున్నాడు, ఇటు చూస్తే అటు చూసినట్టు మెల్లకన్ను, సొమ్ముకెళ్ళే చూస్తున్నాడు భయం. నీ ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టి నీ పక్కింటి వాళ్ళు చెప్పి నువ్వు కమ్మగా పడుకో, నిద్ర పడితే నన్ను అడుగు. 1,00,000 రూపాయలు నీ ఇంట్లో పెట్టి, 1,00,000 ఎందుకు, ఒక 50,000 పెట్టి నా దగ్గర ఎంత డబ్బు ఉండే నీ పక్కింటి వాళ్ళు చెప్పు, ఆ చెట్ల పొట్టలో తాగుబోతోళ్ళు చెప్పు. ఎంత పెద్ద గడ్డబొలుగు తెచ్చి అమాంతం దిగేసి ఎత్తుకొని పోతారు. ఇంట్లో దిగేస్తే పర్వాలా. ఈ రోజుల్లో ఎవరికి సుఖశాంతులు లేవు. నా యేసయ్య కావాలి అని మందిరంలో కనబడే వాళ్ళకి తప్ప ఎవరికి లేదు. అందుకే కోరావు కుమారులకు మందిరానికి వెళ్ళాలి. ఒకళ్ళతో మాకెందుకు, మేము కనబడాలి, ఫస్ట్ లైన్లోనే కనబడాలి ఆశ. యేసయ్య సృష్టి ఆరంభం నుండి ముగింపు వరకు మనల్ని కష్టపెట్టలా. సృష్టి ఆరంభం నుండి ఆశీర్వదించారు. ప్రకటన పుస్తకంలో కూడా ఉంది. ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు
గ్రహించువారు ధన్యులు అని ఉంది. ప్రకటన చివరి పుస్తకంలో కూడా నా పిల్లలు ధన్యులు అంటాడు యేసయ్య, ఆరంభం నుండి ముగింపు వరకు. మరి ఏమి ఆ ధన్యత లేదే, ఆ సుఖశాంతులు లేవే? ఇంకా మీకు ఒక మాట చెప్పనా, మనకు సుఖశాంతులు ఎప్పుడో మీకు చెప్పనా? మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా మెచ్యూరిటీ మైండ్ అని ఒకటి ఉంటుంది, డెవలప్మెంట్ మైండ్, మెచ్యూరిటీ మైండ్. ఎప్పుడైతే మనిషికి మెచ్యూరిటీ మైండ్ వస్తుందో ఆ రోజు నుంచి వాళ్ళకి సుఖశాంతులు కట్ అయిపోయినాయి అర్థం. నీకు అర్థమైందా? మెచ్యూరిటీ మైండ్ వచ్చినప్పుడు వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఎంత సంపాదిస్తున్నా వీళ్ళ ఆలోచన వేరు. నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి అమ్మాయిని అబ్బాయిని నేను చేసుకోవాలి, మా అమ్మ మా నాన్నోళ్ళు ఎంతకాలం ఉంటారు, ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ మైండ్ వచ్చేస్తుంది. చిన్న వయసే ఆ మెచ్యూరిటీ మైండ్ ఎప్పుడైతే వస్తుందో భారాలు పెరుగుతాయి వాళ్ళకి. అప్పటి నుంచి వాళ్ళకి నెమ్మది ఉండదు. అర్థమైందా మీకు? ఆడపిల్లలైనా చిన్న వయసుకున్నప్పుడు వదిలేస్తారు. వాళ్ళు వయసుకు వచ్చారనుకో, ఆ ఫంక్షన్ అయిపోయిందనుకో, 4 గోళ్ల మధ్య వాళ్ళ జీవితం. మనిషికి సుఖశాంతులు అనేది దేవుడు ఎప్పుడు ఇస్తాడు, కానీ మనిషి పోగొట్టుకుంటున్నాడు. కారణం ఏంటి? ఆదివారం మందిరంలో కనబడక, చర్చికి రాక. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, టయానికే రావాలి. మీరు అలవాటు చేసుకోండి. ప్రతిదినం బడాయి కోసం నేను చెప్పట్లేదు, చెయ్యాలి, చెప్పాలి కనుక మీకు చెప్తున్నాను. ఇంత రోగంలో కూడా ఇప్పుడు నేను తినేది కొంచెమే, కాసేపు బాగుంటే కాసేపు బలహీనమైపోతా. ఇంత బలహీనతలో కూడా 4 నుండి 5 గంటలు ప్రార్థిస్తా రోజుకి. 4 నుండి 5 గంటలు. ఈ ప్రార్థన సమయంలో నా టైం చూస్తా, 5 నిమిషాలు ఉన్నా మళ్ళీ కళ్ళు మూసి ప్రార్థిస్తా. అయిపోయిందని చూస్తే ఒక్క నిమిషం ఉంటుంది, ఆ ఒక్క నిమిషం కూడా పోనివ్వను. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, అంత గొప్ప సేవ చేసుకుంటున్నానంటే నా టాలెంట్లు కాదు, తెలివితేటలు కాదు, దేవుని సమయాన్ని వ్యర్థం చేయను. పెద్ద ప్రార్థనా పరుడని మీరు అనుకుంటున్నారేమో, అంత ప్రార్థనా పరుడే చెయ్యాలా? ప్రార్థించకే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము ఏం చేయాలంట? తర్వాత మాట మీరు చెప్పండి. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత అర్పణలు దేవుడు చెల్లించాలి. ఇంత బలహీనతలో కూడా నేను ప్రేయర్ మాను. నా ప్రార్థన పరలోకంలో కనబడాలి. యేసయ్య సన్నిధికి వచ్చే నీవు ఇష్టానుసారంగా రాకూడదు. మీకు తెలియదు, తప్పు అది. రాకండి మీదట టయానికి వచ్చి కూర్చోవాలి. వారానికి ఒక్కసారిగా మీరు వచ్చేది, రోజు వస్తున్నారా? వారానికి ఒక్కసారి రావటానికే టైం మెయింటైన్ చేయరా? చేసి చూడండి. మందిరంలో వాక్యం వినండి, మనసారా ప్రార్థన చేయండి. నీవు నీ పిల్లలు నా దేవుడు సుఖపడేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఒకడంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖం. వాడికి లేదు సుఖం. మందిరానికి రానివాడికి ఎన్నడూ సుఖం ఉండదు, గుర్తుపెట్టుకో. వాక్య ప్రకారం నడవని వాళ్ళకి సుఖం ఉండదు. మనిషి ఎక్కడ పోగొట్టుకున్నాడు అయ్యా ఈ సుఖాలంటే? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యం 17వ వాక్యం నోట్ చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యం తర్వాత 17. జాగ్రత్త వినండి, చదవమ్మా. ఇక్కడ చూడండి, సాతాను అంటాడు, ఆ పండు తినండి. యేసయ్య వాళ్లకు నిత్యము సుఖం ఇచ్చాడు. అవ్వాదములకి నచ్చిన పండ్లు తినండి, ఒక్కటి తప్ప మొత్తం తిని సుఖంగా బ్రతకండి అన్నాడు యేసు.
ఎప్పుడైతే ఆ పండు వైపు చూశారో అది ఎలా కనబడింది? అందంగా కనబడి. కన్నులకి ఎలా ఉందంట? ఎలా ఉందండి? రమ్యంగా, అందంగా ఉందంట. అందమైన దాని వైపు చూసినప్పుడు వీళ్ళకు పట్టిన కర్మ 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 నా కర్మ నా కర్మ అంటారే చాలామంది. 17లోకి వెళ్ళండి, నా కర్మ ఏంటో. అదే అధ్యాయం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అన్న పండు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది, ప్రయాసముతోనే ఇక మీరు పని చేసుకొని తిని బ్రతకాల. చెమట 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 కార్చాల్సింది అంటాడు. సరే, అందరూ చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, యేసయ్య సుఖంగా బ్రతకండి నేను చెప్తే వీళ్ళు అందమైన దాని మీద మనసు పెట్టి ఘోరమైన కష్టాల్లో పడిపోయారు. అందుకే బైబిల్ చెప్తుంది, అందము వ్యర్థము. ఒకటి నేను చెప్తా, ఒకటి మీరు చెప్పండి. అందం వ్యర్థము, సౌందర్యం మోసం. మనిషి శాంతి, సమాధానం, సుఖమైన జీవితాలు ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే దేవుడు కాదు, మనిషే. ఇప్పుడు నీకు నీవే ప్రశ్న వేసుకో, నాకు సుఖం లేదు, సుఖం లేదు, ఎందుకు లేదు? నీకు నీవే ప్రశ్న. యేసయ్య కాదు దానికి బాధ్యత. అందమైన దాని మీద నువ్వు మనసు పెట్టి ఉండొచ్చు, అందమైన మనుషుల మీద, సొమ్ముల మీద, బండ్ల మీద, అర్థమవుతుందండి, అందమైన ప్రకృతి మీద. ఆ మధ్య ఒక అమ్మాయి కేరళ వెళ్ళి అందాల ప్రకృతిని సెల్ఫీ తీసుకుంటా ఉంది. ఒక పెద్ద లోయ అంచు మీద ఉండి జారి పడిపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని బట్టి ఆ ఇంట్లో సుఖం ఉంటుందా? కన్నీరు ఉంటుందా? ఈ రోజుల్లో మనుషులు అందమైన సెల్ ఫోన్ కావాలి. ఫోన్ ఉండటం తప్పు కాదు, నువ్వు ఏం చూస్తున్నావు దానిలో. సంబంధాలు వచ్చినప్పుడు అందం అందం అందం. తల్లిదండ్రులు ఏమో ఆ అబ్బాయికి ఉద్యోగం ఉంది, లేక వ్యాపారం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, బిడ్డ సుఖపడిదని సంబంధం తెస్తే ఈ అమ్మాయికి అబ్బాయి నచ్చలేదట, పర్సనాలిటీ లేదంట, గ్లామర్ లేదట. గ్లామర్ కోసం గ్లామర్ బైక్ కొనుక్కో. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. నువ్వు చూడవలసింది అందం కాదు. నీ భర్త చేసుకునేవాడు నిన్ను మందిరానికి తెస్తాడా, సినిమాకు తీసుకెళ్తాడా? నేను చేసుకున్నవాడు నీ ఇంట్లో నిన్ను సుఖపెడతాడా, బెల్ట్తో కొడతాడా? నేను చేసుకున్నవాడు నీకు 3 పూట్ల అన్నం పెడతాడా, లేదా గిన్నెచ్చి అడకరమ్మంటాడా? ఈ రోజుల్లో రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసండి. తల్లిదండ్రులు ఏమో నా బిడ్డ కష్టపడకూడదని, ఒక ఇల్లు స్థిరపడి ఉంది, ఆ అబ్బాయికి జీవనాధారం ఉందని సంబంధం చూస్తే నచ్చదంట. ఆస్తులు ఎవడు కావాలి? ఈడు జోడు కావాలి, ఈడు జోడు కావాలంటే ఐస్ క్రీమే తినటానికి చక్కగా అందంగా ఉంది. ఆడికి అమ్మాయి నచ్చదంటాడు. అమ్మాయి జాబ్ చేస్తుంది, బాప్తిసం పొందింది, నచ్చదట. జడేసుకుంటే నచ్చదట. మరి ఏం చేయాలి? బేబీ కటింగ్ వేయాలట. అమ్మాయి బేబీ కటింగ్ వేస్తే ఆడికి నచ్చుద్దట. నువ్వు వేసుకో బేబీ కటింగ్ నీ భార్యకి, చెప్పుతో కొడుతుంది ఆ పిల్ల. అలాంటివి చేస్తే నచ్చదు, నచ్చదా అలాంటి. ఈ రోజుల్లో మనుషులకు అందం 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 ఉందేమో. 4 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు అందంగా. అది అప్పు 50 ఉంది, 4 లక్షలు 4 లక్షలు అప్పు తెచ్చాడు, మొత్తం 50 లక్షలు అయింది. అప్పు వడ్డీలు కట్టలేక అమ్మటానికి సగం రేటు కూడా రావట్లా. అది మనిషి సుఖశాంతులు ఎందుకు పోగొట్టుకుంటున్నాడంటే పై రూపాలు చూస్తున్నారు. పై రూపం చూసిన ప్రతి వారు శ్రమలు తప్పదు, శ్రమలు తప్పదు. యవ్వన పిల్లలారా, జాగ్రత్త, మీ భవిష్యత్తును కాపాడుకో.
అందం నిలబడుతుందా శాశ్వత కాలం? నాదే పాత ఫోటో చూసుకొని ఇప్పుడు చూసుకుంటే చాలా డిఫరెంట్. అందరికీ ఎందుకు ఇక్కడ ఉన్నారు కొంతమంది తల్లులు, వాళ్ళ వయసులో ఫోటో చూసుకుంటే శ్రీదేవి లాగా ఉన్నారు. ఇప్పుడేమో నత్త మాదిరి ముడుచుకుపోతున్నారు. అందం శాశ్వతం కాదు. నీవు సుఖంగా నెమ్మదిగా బ్రతికే ప్లానేని వేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఈ రోజుల్లో మనుషులకు నెమ్మది సుఖాలు లేవు. దేవుడు ఇస్తుంటే పోగొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచే నీకు నీవే ప్రశ్న వేసుకో. ఇకనైనా నా యేసయ్య సన్నిధిలో నువ్వు కనబడు, నీ కష్టాలన్నీ తొలగించి మరలా నిన్ను సుఖపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కొట్టు గట్టిగా, హల్లెలూయా. యేసయ్య అలా వెళ్ళిపోతుంటే అబ్రాహాము చూసి నా ఇంటికి రావాల్సిందే అని ప్రభుని పిలిపించి భోజనం పెట్టి పంపబోయేటప్పుడు యేసయ్య అంటాడు, మీదటికి వచ్చే ఈ రోజుల్లో మీ ఇంట్లో నీ భార్య కౌగిట్లో బాబు ఉంటాడంటే శారా అంటది, నాకు ఈ వయసులో సుఖమా? చూసావా, నాకు ఈ వయసులో సుఖమా అంటే నా బ్రతుకులో సుఖం లేదు కదా, ఇప్పుడు ఎలా సుఖపడగలను బిడ్డను? కానీ యేసయ్య అంటాడు, శారా ఎందుకు నవ్వుతున్నావు? అయ్యి బాబు నేను నవ్వలేదండి. నేను నవ్వలేదు. నవ్వావు, ఎందుకు నవ్వావు? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు నువ్వు నెమ్మది సుఖం పోగొట్టుకున్నావు? పనికిమాలి చేష్టాలు కొందరిళ్లలో. పెళ్లి వయసుకు వస్తే ఒక్కొక్క ఆమెకి పనికిమాలిన చేష్టాలు, కామని కళ్ళకెక్కి వయసుకు వచ్చిన పిల్లలు పెట్టుకొని అక్రమ సంబంధం, శాపం అది. వయసుకు వచ్చిన పిల్లలు పెట్టుకొని ఆ తండ్రి పిల్లలకు పెళ్లి చేసిన వాడు, అక్రమ సంబంధం, శాపం అది. తమాసలు కాదు. దేవుడు అంటాడు, నీ నిమిత్తం నేల శపించబడిపోయింది. ఇక నువ్వు బ్రతికినంతకాలం శ్రమలే. తల్లిదండ్రులారా జాగ్రత్త. తల్లిదండ్రులు చేసే పాపాలు 3-4 తరాలు వస్తాయి నీ పిల్లల మీదకి. తమాషలు కాదు. యేసయ్య మందిరానికి ఎప్పుడు వచ్చామో బైబిల్ పట్టుకున్నామో అప్పుడే పాపాన్ని గుడ్ బై. అందరూ నిన్ను మోసం చేస్తారు. వయసు ఎల్లకాలం ఉండదు. ఇంత సేవ చేసే మాకే ఉంటుందా? మీకెలా ఉంటుంది? చేతులు పెట్టి ప్రార్థిస్తే దయ్యాలు వణుగుతున్నాయి, చేతబళ్ళు పోతున్నాయి, చచ్చేవాళ్ళు లేస్తున్న అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంత మెరాకులు జరిగి మాకే వయస్సు నిలవట్లా. మీకెలా ఉంటుంది? విశ్వాసులు మీరు. మేము 100% అయితే భక్తులు, మీది 5% బైబిల్ ప్రకారం. గనుక మీ కళ్ళు మీ అదుపులో పెట్టుకోండి. అవ్వ కళ్ళు అదుపు తప్పాయి. ఆదాము మనస్సు అదుపు తప్పింది, పనికి మాలిందన. అవి తింటే శాపం అన్నారు కదా. ఎందుకు తిన్నావు? నువ్వు చస్తే సావు, నాకు వద్దని అల్లా. ఆ పాపంలో పాలు పొందాడు. సుఖం లేదు. ఇక నచ్చిన పండ్లు తినేవాడు. ఇప్పుడు విత్తనం వ్యవసాయం చేయాలా, దానికి ముందు కలుపు తీయాలా, భూమి తున్నాలా, వర్షం కొరకు ఎదురు చూడాలా, విత్తనం నాటాలా, మొలవాలా, చెట్టు పురుగు తెగులు పట్టకుండా పంట వస్తే తినాలి. ఎందుకంత కర్మ? ఒళ్ళు తలతెక్క కర్మ. ప్రభు నమ్మి యేసు రక్తంతో కడగబడి కళ్ళు అదుపు లేవు. ఈనాడు చాలామంది యేసు నమ్ముని కళ్ళు అదుపు ఉండట్లా. సినిమాలు సీరియల్ చూసి ఆ స్టైలు, నువ్వు స్టైల్ చూసి అందంగా ఉంది అనుకుంటున్నావేమో, నీ పాలిట శాపం అది. సుఖశాంతులు పోతాయి. మనుషులు ఎందుకు సుఖశాంతులు పోతున్నాయి అంటే అందం అని మనసు దాని మీద పెట్టి పొగడతలో కొంతమంది, అందం ఇష్టం ఉండదు కొంతమంది. పొగడతలో పెద్ద సావుకరులాగా అందరూ సూరిటీ ఉంటాడు. సొమ్ము కూడా సోకోకూడదని సంపాదించేది వీళ్ళు, తినేది వాళ్ళు. మనుషులకు ఎందుకు సుఖశాంతులు లేవంటే గొప్పలుగా పోతున్నారు.
పొగడతలకు బానిసలైపోతున్నారు. జాగ్రత్త నా దేవుని పిల్లలారా, పొగడతలకు వెళ్ళొద్దు. ఈ రోజు నుంచి మీరు గొప్పలు కోరుకోవద్దు. అందంగా ఉన్నామంటే చాలు, కొంతమంది పనికి మాలిన దానికి బానిసలైపోతారు. అందమైన వాళ్ళ కోసం తెలంగాణలో సేవ చేసేటప్పుడు ఒక అతను మన మాటలు విని చర్చికి వచ్చి బాప్తిస్వం పొందాడు. ఆయన చెప్పిన సాక్ష్యం 50 లక్షల పైనే పెట్టుంటాను నేను ఖర్చు. ఎవరికి? నచ్చిన ఆడపిల్లలు పెట్టాడు. 3 వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు ఆయన. ఆ రోజు ఎందుకు వాళ్ళ ఊర్లో నేను వాక్యం చెప్తే సువార్త కొట్టం, ఆ మాటలు విని మారాడు, బాప్తిస్వం పొందాడు. దేవుని పిల్లలు, ఇప్పుడు ఆయనకి సుఖం లేదు. అప్పుడు తిరిగిన అడ్డ తిరుగులకి జబ్బులు వచ్చి పాడరాని బాధలు పడుతున్నాడు. ఒక్కొక్క జబ్బు ఆ మనిషికి. నీ కళ్ళు అదుపులో ఉన్నాయా? నీ వయసు ఆ లిమిట్గా ఉంటుందా లేదా? నాకు సుఖం లేదని ఎవరి మీద పడి ఏడుస్తున్నావు? దేవుడి మీద పడి ఏడుస్తున్నావు. సృష్టి ఆరంభం నుండి ముగింపు వరకు నా పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకునేవాడు యేసయ్య. మనుషులుగా మనమే, భౌతికమైన మనుషులు మనమే, నా పిల్లలు కష్టపడకూడదని తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు పిల్లల క్షేమం కోసం. మరి యేసయ్య ఎవరు? సృష్టికర్త. మనం కష్టపడతాం, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు మనుషులు సుఖశాంతులు పోగొట్టుకుంటున్నారని అంటే కళ్ళు అదుపు లేక. నచ్చింది మెచ్చింది చేయాలి, అనుభవించాలి. ఏంటి నీ బొంద అనుభవించేది? దాని వెనక పనిష్మెంట్ చూడు. అలాంటి బలహీనతలకు బానిసలమైతే దైవజనులు చాలామంది మినిస్ట్రీలో వీటిని ఎదిరించి నిలబడ్డాం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఈ శోధన అనేది నీకు సావబోయిందాక వస్తానే ఉంటుంది ఏదో ఒక విధంగా. అదేని కాదు, ఏదో ఒకటి. శోధన సహించువాడు ధన్యుడు. యవన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. నాశనం అయిపోతున్నాయి యవన జీవితాలు. సుఖం లేదు వాళ్ళకి. ఆ చిత్తూరు ఏరియా దరిద్రం ఎక్కువ, లవ్ మ్యారేజ్లు అక్కడ. ప్రేమికుల మందిరం అని పెట్టారు మన మందిరం పేరు. ఆరంభంలో తాట తీస్తా ఒకవాళ్ళు చర్చికి రావద్దని తరిమేసే 2-3 కుటుంబాలు అలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే గడగడగడలాడి చేస్తారు. ఇప్పుడు అలాంటి పెళ్ళి చేసుకోవాలంటే నా యేసయ్య ఎవరో మన సుఖపరుచువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నెమ్మది సమాధానం దయచేవాడు యేసయ్య. హల్లెలూయా. ప్రభు నమ్మనప్పుడు నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డా. మా నాయన త్రాగబోతూ మా జీవితాన్ని అంతా ఆయన నాశనం చేశాడు. నాకు బాగా చదువుకోవాలని ఆశ. మా నాన్న చదివించలా. గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే అప్పట్లో చదువు చెప్పేవాళ్ళు కాదు. మేము పెళ్ళినప్పుడు, నైనా నేను ప్రైవేట్ స్కూల్కి పోతే ఒక 10 రూపీస్ కట్టించు, నెలకి 10 రూపీస్ నాకు ఇవ్వండి. నాకే లేవురా ముందుకు, నీకే ఆడిచ్చి 10 రూపాయలు దొరకలే నా ముఖానికి చదువుకోదాం. అర్థమవుతుంది? ఎన్నో కష్టాలు. సరే మాకు వయసు వచ్చింది, సంపాదిస్తున్నాం, తెలివితేటలు, కాంట్రాక్ట్గా డబ్బు నిలవట్లా. ఎందుకంటే రక్షణ లేదు, సరైన మందిరం లేదు, సరైన వాక్యం లేదు. ఎప్పుడో పండగలకు వెళ్ళేవాళ్ళు. కష్టాలు. చిన్న వయసులో పెళ్ళయింది. 17-18 లోపే మా నాయన నాకు మ్యారేజ్ చేశాడు. మా అన్నకి నాకు ఇద్దరికి ఒకే టైంలో చేశాడు. కాదని నేను అనలా, వద్దని అనలా, కావాలనలా, వద్దనలా. పెద్దోళ్ళకి లోబడి కష్టాలు. చిన్న వయసులో 2 పిల్లలు. నెమ్మది సుఖం పోయింది చిన్న వయసు. ఇక మొత్తానికి హోసన్న మందిరానికి వచ్చా. యేసన్న గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మాటలు విన్నా, మనసు మార్చుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ యేసన్న గారు నడిపిన బాటలోనే నేను వెళ్ళిపోతాను. నా మట్టుకునే మన మందిరాలు అడుగుపెట్టిన కాడ నుంచి సుఖంగా బ్రతుకుతున్నాం, నెమ్మదిగా ఉంటున్నాం. అది పంచుతున్నాం ప్రజలకి. మనుషులకు సుఖశాంతులు ఎందుకు పోతున్నాయి అంటే అందమైన దాని మీద మనస్సు పడి. పొట్టోళ్ళకి పరలోకం లేదా? పొడుగోటోళ్ళకి పరలోకం లేదా? నల్లటోళ్ళకి
పరలోకం లేదా? తెల్లటోళ్ళకేనా? ఈ రోజు నుంచి నీవు ప్రశ్న వేసుకో, నీకు నీవే. అందమైన మనుషుల మీద, వస్తువుల మీద, దేని మీద మనసు పెట్టుకో. అర్థమవుతుందే? నీకు సుఖం కలిగి ఆలోచన చూసుకో. గొప్పలకు వెళ్ళొద్దు, వాళ్ళకి వీళ్ళకి అప్పులకు అడ్డాలు ఉండొద్దు. తట్టుకోలేరు, ఇరుక్కుపోతారు. ఈ రోజుల్లో సుఖశాంతులు లేక కన్నీరు 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 ఇళ్ళల్లో. ఈరోజు ఆ కన్నీరు ఏంటో తొలగిపోవును గాక. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సుఖపరుచును గాక. యెహోవా మందిరంలో ఎన్నెన్నో మేలులు ఉన్నాయి, ఆ మేలులతో నింపి మిమ్మల్ని సుఖపరుచును గాక. హల్లెలూయా. అరే కమ్మగా పెద్ద ల్యాప్టాప్ పెట్టుకొని చేతిలో చక్కగా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఒక స్కూటీ బైక్ వేసుకొని ఆడపిల్లలు చక్కగా జాబ్ చేసుకోవాల్సిన వయసులో ఈ సంఖలో ఒకదాన్ని, ఈ నెత్తి మీద ఒకటి పెట్టుకొని చిన్న వయసులో, అర్థమవుతుందా? మళ్ళీ ఇంకోటి ఏడొకళ్ళు చిన్న వయసులో బుడిగి మన పిల్లల ముగ్గురునాలు. ఎందుకు ఆ కర్మ? చదువుకొని పంపిస్తే ప్రేమ ఏంటంట? ప్రేమ. అర్థమవుతుందా? ల్యాప్టాప్ ఎట్టిపోయిందో, హ్యాండ్ బ్యాగ్ ఎట్టిపోయిందో, స్కూటీ ఆడ అమ్ముకున్నారు పిల్లలు డైపర్లకు డబ్బులు లేక. అర్థం కాల? వేషాలు అరిచి అంత అందాన్ని చూసి మోసపోవద్దు. జీవితం నాశనం చేసుకోకండి, గొప్పలకి వెళ్ళకండి. నువ్వు పెద్ద మనిషిని నిలబెడతారు, అయిపోయినట్టు జీవితం. దేవుడు మీకు నెమ్మది సుఖం దయచేయును గాక. ఇది ఎలా వస్తుందట? ఎక్కడ కనబడాలి మనం? ఆదివారం అది మందిరానికి రండి, దైవజనులు చెప్పిన మాట వినండి, మీకు మంచి జరుగుద్ది. రెండవదిగా, ఒకటేమో మొదటిగా సుఖశాంతుల కోసం మందిరంలో కనబడాలి. దేనికోసం? అప్పుడు ఎక్కడ కనబడాలి? మందిరంలో. రెండోది నీతిగా కనబడాలి. ఎలా కనబడాలి మనం? ఆదికాండం 18వ అధ్యాయం 26 తర్వాత 32. ఆదికాండం 18. ఇక్కడమ్మా 26 చదువు. యేసయ్యా, ఏం ఆపుతున్నారు? నేనే చదువుతాలైతే. సొదొమ గొమొరాలు నాశనం చేయాలని వచ్చాడు యేసయ్య. అబ్రహాం అంటాడు, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు కనబడతారేమో. ఎంతమంది అంట? 50 మంది నీతిమంతులు కనబడతారేమో. అయితే నేను చంపను, చూడు 50 మంది ఉండారేమో అంటాడు యేసయ్య. మళ్ళీ డౌట్ వచ్చి బేరం ఆడతాడు, 45 మంది కనబడతారేమో. ఓకే, సొదొమ నాశనం చేయి, 45 మంది ఉంటే. మరలా బేరం ఆడతాడు, 40 మంది ఉంటారేమో. అయితే చంపను. అబ్రహాంకి భయం వేస్తుంది, అసలు నీతిమంతులు ఉండారా లేదా ఆ పట్టణంలో. అలా పోయి ఇలా పోయి చివరికండి 10 మంది కనబడతారేమో నీతిమంతులు, అయినా చంపనన్నాడు. సొదొమ మేము యెరూషలేము, పాస్టర్ గారు ఇల్లు కుటుంబం మేము ఒకేసారి యాత్ర 2013 వెళ్ళాం జెరూషలేం యాత్రకి కదక. అప్పుడు మేము చూసాం సొదొమ. ఇప్పటికి ఇంత గడ్డి పరక కూడా మొలవదు, అగ్ని గంధకాలతో నాశనం అయిపోయింది. 10 మంది కూడా లేరు నీతిమంతులు అక్కడ. లోతు ఒక్కడ తప్ప. లోతు ఒక్కడే. భార్య కూడా నీతి లేదు, పిల్లలకు కూడా నీతి లేదు. చివరికి తండ్రితో తప్పు చేశారు ఆ పిల్లలు. అర్థమవుతుందండి? లోతు ఒక్కడే. అందుకే నీతిమంతుడైన లోతు అని ఉంటుంది. రెండోదిగా మనం ఎలా కనబడాలి? గడ్డి చెప్పండి, ఎలా కనబడాలి? నీతిమంతులుగా కనబడాలి. నీతిగా కనబడితే నీవు రాబోయే ఉగ్రత తప్పించుకుంటావు. కేరళ దగ్గర మనకి కొన్ని గ్రామాలు ఆ వరదలకి నేలమట్టం అయిపోయి ఎంతమంది చచ్చిపోయారో కింద లెక్కలేదు. విజయవాడ చెప్పాలంటే మనకు అటు ఇటు ఇంచుమించుగా, మీకు ఇంకొద్ది దగ్గర ఉంటుంది, మాకు చిత్తూరుకి అటు ఇటు దగ్గర ఉంటుంది.
విజయవాడ పరిస్థితి ఏమైపోయింది అసలు కలలో కూడా ఊహించం. గుంటూరు బెజవాడ మా ఏరియా అటు, అది మునిగిపోతుందని ఊహించలే ఎవరు. దేవుని ఉగ్రతని ఎవరు ఆపలేరు. ఎక్కడ పాపం ఉంటుంది అక్కడ ఉగ్రత దిగి వచ్చే రోజుని నువ్వు నీతిగా కనబడాలా, నీ మట్టుకు నువ్వు నీతిగా కనబడాలి. జనాలు పెద్ద నీతిమంతుడు అనవచ్చు, అప్పుడప్పుడు నన్ను కూడా పాయింట్అవుట్ చేస్తుంటారు, పెద్ద నువ్వే అన్నట్టుగా అనుకో. మనం ఎలా కనబడాలి? నీతిగా కనబడాలి. చెప్పడం మన అంశం ఏంటి? ఫస్ట్ టాపిక్ మన అంశం ఏంటి? కనబడుట. రెండవదికి ఎలా కనబడాలి? నీతిగా. నీతిమంతులు లేనందువల్ల సొదొమ నాశనమైంది. నువ్వు నీతిగా ప్రవర్తిస్తే ఆశీర్వాదం నీ వెంట వస్తుంది. దాని వెంట మనం వెళ్ళాల్సిన అవసరంలా. డబ్బు వెంట మనం వెళ్ళే పని లేదు, అదే వస్తుంది మన వెంట. నీతిగా ఉంటే మీకు తెలిసిన వాక్యాలుగా, నీతిమంతుల తలల మీదకి ఏమొస్తాయి? నీతిమంతుల తలల మీదకి ఏమొస్తాయి? మరి ఇప్పుడు మీ తలల మీద అప్పులు ఉండే నీతి ఉందా? మీ తలల నిండా అప్పు లేనోళ్ళు, ఒకవేళ అప్పు ఉండేవాళ్ళు చేయెత్తమంటే ఆల్మోస్ట్ అందరు ఎత్తేస్తారు, సేవకులు మేం తప్ప. ప్రతి ఇంట్లో అప్పులు. నువ్వు నీతిగా ప్రవర్తించు, నీతిగా ప్రార్థించు, నీ పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. చప్పట్లు కొట్టు హల్లెలూయా. సంతానం లేని వారు ఉన్నారేమో, నీతిమంతుల గర్భం ఫలిస్తుంది. నీతిమంతులకు ఆశీర్వాదం వస్తే వారి చదువులో జయం, వారి కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. నీతి లేకే ఆశీర్వాదం కోల్పోతున్నారు. ఉగ్రత ఉగ్రత ఉగ్రత. చైనాలో ఇప్పుడు యాగి తుఫాను కదా, లక్షల మంది తల్లడిల్లిపోతున్నారు. యుద్ధాలు స్టార్ట్ అయినాయి కొన్ని దేశాల్లో, ముగించలా. మరొక దేశం చిచ్చుపడతానే ఉంది యుద్ధాలు. ఒక పక్క యుద్ధాలతో నశించిపోతారు, జల ప్రళయాలతో, యాక్సిడెంట్. నిన్న మొన్న విన్నారుగా వార్తలో, బెంగళూరుకు చిత్తూరు హైవే రూట్లో మాకు దగ్గర ఒక బస్సును 2 లారీలు కొట్టేస్తే కొందరు హాస్పిటల్లో చనిపోయారు, 10 మంది దగ్గర. ఉగ్రత. నా మాట వినండి, నీతిగా బ్రతకండి, అవినీతిగా బ్రతకొద్దు. అవినీతి డబ్బు వద్దు మీకు. నీతిగా సంపాదించుకో. ఉంటే బిర్యానీ తిను, లేదా సాంబార్ అన్నం తిను. 700 లేదో రసం. చిత్తూరు మాకు బ్రాండ్ రసం అంటే. ఇంకా కష్టాల్లో ఉండవా? కమ్మగా రసం పెట్టుకొని తిను. బాత్రూంలోకి వెళ్ళిన వెంటనే వస్తావు. అవినీతిగా తింటే బాత్రూంలోకి వెళ్తే సాయంత్రం కూడా రావు. అవినీతి సొమ్ము బయటికి రాదు. అది నీకు అర్థమైందా? నీతిగా బ్రతకండి. మనుషుల్ని కొంపలను ముంచి సంపాదించకాల్సిన అంత అవసరం మనకు లేదు. నీతిగా మనం బ్రతకాల. హల్లెలూయా. అవినీతిగా వద్దు. నీతిమంతులకు ఒకే భర్త ఒకే భార్య. నీతిమంతులకు ఒకే భర్త ఒకే భార్య. ఒకవేళ చనిపోతే లేదైనా సమస్యలు ఇదైతే విడాకులు ఇచ్చి చేసుకోమన్నాడు యేసయ్యకి, అంతవరకే. నీతిమంతులు కనబడలేదంట. సొదొమను అగ్ని గంధకాలతో నాశనం చేశాడు యేసయ్య. ఇక టైం లేదు. మేము మిమ్మల్ని చూసి చూడనట్టుగా ఉండొచ్చు. సంఘానికి వచ్చి మీరు తప్పు చేస్తే మేము డైరెక్ట్ వాక్యం ద్వారా తప్ప విడిగా అడిగా అనే అర్హత లేదు ఎవరికైనా. సేవకులకి కాపాడుకో, నీతిని కాపాడుకో. నీతి లేని చోట ఉగ్రత, జల ప్రళయం, అగ్ని గంధకాలు ప్రత్యక్షమవుతాయి. అర్థమవుతుందండి? యోబు గ్రంథం కీర్తన 37వ కీర్తన 10వ వాక్యం. 37వ కీర్తన 10వ వాక్యం. 37వ కీర్తన 10వ వాక్యం. 37:10. 37:10. ఇక కొంతకాలానికి భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును
జాగ్రత్తగా పరిశీలించినను కనబడకరు. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నాయా? మీరు నీతిగా బ్రతికితే నిత్యము నిలిచి ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారంట? నిత్యము నిలిచి ఉంటారు. సంఘాల్లో కొందరు కనబడరు, వెతికినా కనబడరు. కారణం నువ్వు కాదు, నేను కాదు, సేవకులు కాదు. వాళ్ళ అవినీతి వాళ్ళని తరిమేస్తాం. నీతి లేని వాళ్ళు దుష్టులు అంటాడు యోబు. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతారు. నా మాట వినండి, మీరు నీతిగా కనబడితే నీ ఇల్లు బాగుపడుతుంది. నువ్వు నీతిగా కనబడితే నిన్ను బట్టి నీ ఊరు బాగుపడుతుంది. యేసయ్య మనల్ని రక్షించింది ఎందుకో తెలుసా? ఊరిలో, బంధువుల మధ్య, సంఘంలో మనం సాక్షులుగా ఉండటానికి. ప్రభు నమ్మి అవినీతి పనులు చేయొద్దు. కనబడు. ఎలా కనబడతావు మనం? నీతిగా. నువ్వు నీతిగా కనబడినప్పుడు ఆశీర్వాదములు నీ వెంట వస్తాయి. ఆమేన్. వస్తాయి. నువ్వు వద్దన్నా నీ మీదకు వస్తాయి ఆశీర్వాదాలు, నీ పిల్లల మీదకు వస్తాయి. ఈ రోజుల్లో నీతి కరువైపోతుంది. బైబిల్ పట్టుకొని వస్తున్నారుగా, నీతి కరువైపోతుంది. అబ్రహాం వెళ్ళి సొదొమను మరుసటి రోజు చూస్తేనంట కాలిపోయి బూడిదే పొగే వస్తుందంట. సొదొమను చూస్తే ఎవరు కనబడతల్లా, వాళ్ళకున్న జీవాలు కనబడలా. వాళ్ళు కట్టిన బిల్డింగులు కూడా కాలి బూడిదే కింద పడి కూలిపోయింది. బైబిల్ ఏమంటుంది? నీతి లేని వారు కొంతకాలానికి జాగ్రత్తగా మనం వెతికినా కనబడరంట, మాయమైపోతారు. నీతి లేని వాళ్ళు ఊరు వదిలిపెట్టిపోతారు, భయంకరంగా అప్పులు చేసుకొని. నీతి లేని వాళ్ళు ఘోరమైన పనులు చేసి కొడతారేమో, చంపుతారేమో, స్టేషన్లో పెడతారు, పారిపోతారు. ఈ రోజు నుంచి మనం ఎలా కనబడాలి చెప్పండి గట్టిగా? రెండవదిగా ఎలా కనబడాలి? అది నీతిగా మనం కనబడితండి వెతుక్కుంటూ వస్తాయి నీకు దీవెన. పంపుతాడు యేసయ్య. నా బిడ్డ నీతిగా ఉంది, ఆ ఇంటికి పో. ఆ పిల్లలకు ఉద్యోగం కావాలంట, పో. ఉద్యోగమా పో, ఆరోగ్యమా పో, ఆశీర్వాదం పో అని పంపుతాడు యేసయ్య. ఈ రోజుల్లో నీతిగా కనబడకే కష్టాలు. మనుషులు నీతి అంటే భయపడతారు. ఎవరున్నారు అంత కరెక్ట్గా? ఎవరు లేరు. మనం ఉందాం. ఒకళ్ళతో మనకెందుకండి? మనకి మనమే ఉండాలి. సేవలో నాకు నేను నీతిగా ఉండాలి, ఒకళ్ళతో నాకెందుకు? నా నీతి నాది, నీ నీతి నీది. సంఘములో నువ్వు నీతిగా ఉండాలా. నీతి కష్టం కాదు. నేను ఒకప్పుడు నీతి అంటే కష్టం అనుకున్నా. ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు నేను అవినీతి, లంచాలు, ఎక్కువ లంచాలు, కమిషన్. మన హోసన్న మందిరానికి వచ్చాక అవినీతి పనులకి గుడ్ బై చెప్పా. నీతిగా బ్రతకటం నేర్చుకున్నా. నీతిమంతులకి కొద్ది రోజులే కష్టాలు, కొద్ది రోజులే. యోసేపు ఎంతకాలం కష్టపడ్డాడు? కొద్ది కాలం. యోబు ఎంతకాలం శోధించబడ్డాడు? కొద్ది కాలం. దావీదు ఎంతకాలం అరణ్యం పాలైపోయాడు సౌలుని బట్టి? కొద్ది కాలం. తర్వాత వాళ్ళు వాళ్ళ నీతిని బట్టి ఉన్నత స్థానాలకు వచ్చారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు కూడా మీ నీతిని బట్టి మిమ్మలను దీవించును గాక. సినిమాలు, సీరియల్, చుట్టా బీడి సీరియల్, వ్యర్థమైన స్మోకింగ్ అని ఏది వద్దు మనకి. ఆ గలీజు పనులే వద్దు. నీతిగా మనం బ్రతుకుతాం. ఉగ్రత తప్పించుకుంటారంట నీతిమంతులు. ఏం తప్పించుకుంటారండి? ఎప్పుడు ఎక్కడ ఉగ్రత వస్తో మనకు తెలియదు. అంత కడవరి దినాల్లో మనం ఉన్నాం. నీతిగా కనబడితేనే ఆశీర్వాదం, ఉగ్రత తప్పుద్ది. ఒక మాట చెప్పి ముగిస్తా. ప్రకటన 20వ అధ్యాయము 15వ వాక్యం. 20వ అధ్యాయం 15వ వాక్యం. ప్రకటన. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు అదిగో కనబడని ఎడల వాడు అగ్ని గుండంలో వేయబడును. మూడవదిగా మనం ఎక్కడ కనబడాలి? మన పేరు ఆధార్ కార్డులోనా? మన పేరు ఎక్కడ కనబడాలి? పాన్ కార్డులోనా?
ఇక్కడ లేకపోయినా ఇబ్బందిలే. పరలోకంలో మన పేరు కనబడాలి. గట్టిగా చెప్పులు కొడదాం హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ మందిరానికి వచ్చి నీవు నీతిగా ఎదిగే నీవు ఎక్కడ కనబడదు అంటే ఒకరోజు జీవ గ్రంథం మన భక్తి వ్యర్థమైపోదు, ఈ ప్రయాస వ్యర్థమైపోదు. ఎందుకు మన పేరు జీవ గ్రంథంలో కనబడాలంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. శాశ్వతం అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ లోకం శాశ్వతం అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఉండండి. నువ్వు హల్లెలూయా అన్నా లేక ఇక్కడ కాదని చంద్రమండలో స్థలం కొనుక్కున్నా శాశ్వతం కాదు. మన జీవికి టైం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్కు టైం ఉన్నట్లు మనకి టైం, ప్రతి వస్తువు కూడా ఒక టైం ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు బ్రిడ్జీలు కడతారు, వాళ్ళ కట్టడాలు బాగుంటాయి, ఆ టైం ఇస్తారు, ఆ టైంకి పనిచేయవయి. మనకు కూడా ఒక టైం అంటుంది. ఆ టైం వచ్చాక ఈ లోకం వదిలిపోవాలి. 90వ కీర్తన మొదటి వాక్యంలో ఉంటుంది, ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలం ఎక్కడుందంట? పరలోకంలో. మనం పరలోకానికి వెళ్ళాలి. అది భక్తి. భౌతికమైన వాటి కోసం భక్తి చేయొద్దు. కష్టాలు పోతాయని భక్తి చేయొద్దు. ఏదో ఒక మేలు వస్తుందని భక్తి చేయొద్దు. నా యేసయ్యని నమ్ముకుంటే కష్టాలు పోతాయి ఏదో ఒక రోజు, నీకు ఆశీర్వాదం వస్తుంది ఏదో ఒక రోజు. అయితే ఎదిగే కొలది నువ్వు పరలోకం మీద మనస్సు పెట్టాలి. అక్కడ మనం ఎలా ఉంటామో తెలుసా? దేవదూతలు. అక్కడ ఈ కళ్ళద్దాలు ఉండవు, కళ్ళ మాస్కులు ఉండవు, అక్కడ సైట్ ఉండదు, హెడేక్ ఉండదు, అక్కడ కూలింగ్ అద్దాలు పెట్టుకునే పని లేవు. మనోళ్ళు ఇక్కడ సోప్ కోసం ఎంత బాధపడతారో. బ్యూటీ పార్లర్కి వెళ్ళి పడుకొని అక్కడ దీంట్లో ఒక దీంట్లో ఒక క్యారెట్ ముక్క, దీంట్లో టమాటా ముక్క, ఏంటి చెవుల్లో కీరకాయ మొక్కలు, ఎన్ని బాధలో గ్లామర్ కోసం. వాళ్ళు ముఖం నిండా గోడగా పెయింట్ వేసినట్టు పెట్టి ఎండబెడతారు కాసేపు. ఈ ముక్కలో 2 పచ్చిమిరకాయ ముక్కలు, గ్లామర్ కోసం ఎన్ని బాధలు. పోనీ ఇవన్నీ చేసినా ఎన్ని రోజులు ఉంటుందా మేకప్? కేరళ వచ్చిన తుఫాన్ ఎక్కడొస్తే అసలు ఉండదు. ఒకప్పుడు అందరి జుట్టు తెల్లగా ఉండేది, ఇప్పుడు ఎవరు ముసినోళ్ళు ఎవరు వయసోళ్ళు తెలియట్లా. అందం కోసం. పరలోకంలో మనం ఎలా ఉంటామంటే బహు సౌందర్యంగా మనం ఉంటాం. చెప్పులు కొడదాం హల్లెలూయా. పరలోకం ఎలా ఉంటారయ్య అంటే ఏంటంటే వారు దేవదూతల వలె ఉంటారు. దేవదూతల వలె ఉంటాం మనం అక్కడ. ఇక్కడ అబ్బా పాపం మనోళ్ళు సౌందర్యం కోసం పూటకు 10 డ్రెస్సులు మారుస్తుంటారు, సంఖలో దుబాయ్ సెంట్లు కొడుతుంటారు. ఏ సెంటు కొట్టినా మనోళ్ళ దెబ్బకి ఆ సెంట్లు కూడా ఏం పని చేయవు అందం కోసం. ఈ శరీరానికి 1000 రూపాయల బట్టలు వేస్తారు, ఏమన్నా అందం ఉంటుందా? దేవుడు ఇవ్వకుండా మనకు రాదు. మీరు బాగా అందంగా ఉండాలంటే నేను చెప్పిన పని ఒకటి చేస్తారా? చేస్తారు లేదా? గ్లామర్ కావాలన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఉట్టిదే. మీ మొహం మీద ఏమైనా మచ్చలు వచ్చి ఎంత బాధపడతారో. అందంగా ఉండాలని ఆశ, ముసలోళ్ళకు కూడా ఆశ ఉండబట్టేగా డైట్ కొట్టారు, రంగేశారు, డై కొట్టారు. అయితే మోషే ముఖం ప్రకాశించింది ప్రార్థనా జీవితాన్ని బట్టి. చెప్పులు కొడదాం హల్లెలూయా. మోషే ముఖం ప్రార్థించు వారి ముఖాలు తేజస్సుగా ఉంటాయి. పరలోకంలో కనబడాలంటే నీవెలా ఉండాలో తెలిసి ఈ లోకంలో పేతురు పత్రిక చదవండి, ముగించుకుందాం. 2వ పత్రిక 3:14. పేతురు 2వ పత్రిక 3:14. పరలోకంలో మన పేరు ఉండాలంటే మనం ఇక్కడ ఎలా కనబడాలి అమ్మా? వీటి కొరకు కనిపెట్టువారు గనుక
యేసయ్య దృష్టికి నిష్కళంకముగాను నిందారహితులుగాను కానబడునట్లు జాగ్రత్త పడుడే. పరలోకంలో నీ పేరు ఉండాలంటే మచ్చ, ముడత, డాగు, కళంకం మరట్టిదేది లేకుండా నీవు నిందారహితంగా నిర్దోషిగా కనబడాలి, పరిశుద్ధులుగా కనబడాలి. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ పేరు పరలోకంలో ఉంటుంది. ఇక్కడ మనం ఎలా కనబడితే అక్కడ మన పేరు కనబడుతుందయ్యా, నిందారహితుల వలె. జాగ్రత్త పడండి, పరిశుద్ధంగా ఎదగండి. కులాల్లో పరిశుద్ధత లేదు. పెద్ద కులం అంటారు, వాళ్ళ జీవితాలు కొంపుగా ఉంటాయి. కులాల్లో పరిశుద్ధత లేదు, హోదాల్లో పరిశుద్ధత లేదు, చదువుల్లో, డబ్బులో, అందచందాల్లో పరిశుద్ధత లేదు. నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా తప్పు చేయకుండా కాపాడుకుంటావో ఏ రోజు, అప్పుడే మన పరిశుద్ధులు. పరలోకం కోసం కనిపెట్టాలంట మనం, అప్పుడే ఆ పేరు అక్కడ ఉంటుంది. మూడవదిగా మన పేరు ఎక్కడ కనబడాలండి? నరకం తప్పించుకోవటానికి మన పేరు ఎక్కడ కనబడాలి? పరలోకం. అప్పుడు మనం ఇక్కడ ఎలా ఉంటే అక్కడ ఉంటుంది, నిందారహితులుగా. ఆమేన్. ఫస్ట్ నుంచి చూద్దాం. మన అంశం ఏంటి? మొదటి ఎలా కనబడాలి? నీతిమంతుడు. ఎలా? ఫస్ట్ చర్చిలో కనబడాలి వారం. ఆమేన్. అప్పుడే ఏమిస్తాడు యేసయ్య? మన కష్టాలు తీసివేసి సుఖశాంతి. వాస్తవం అది. ఇప్పుడు వచ్చావు, నెక్స్ట్ సండే వరకు హ్యాపీగా ఉంటావు, మానేస్తే ఉండదు నీకు. అందుకు కనబడాలి. రెండవదిగా ఉగ్రత తప్పించుకోవాలంటే ఎలా కనబడాలి? మనం నీతిగా బ్రతుకుదాం, సవాలుగా బ్రతుకుదాం. మనం ఒకళ్ళు ఎంతమంది గేలు చేసినా మనకు అనవసరం. ఉగ్రత తప్పించుకోవడం, నీతిగా కనబడదాం. మూడవది, పరలోకం రావాలంటే మనం ఇక్కడ ఎలా కనబడాలి? నిందారహితులు కనబడాలి. అప్పుడు జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. తరతరాలు ఇక్కడ మహాబ్రతి 70-80, ఆడ తరతరాలు బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతామయ్యా? ఆడ నువ్వు ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసే పనిలే, అర్థమవుతుందా? ఏదో కంపెనీలో పనిచేసే పనిలే, బండి చుట్టూ ఇలా పూలు తగిలిసుకొని ఊరంతా తిరిగే పనిలే. మనం దేవదూతల వలె ఉంటాము. ఆకలి దప్పు లేని రాజ్యం అది. నువ్వు ఇక్కడ నిందారహితంగా కనబడకపోతే అగ్ని ఆరదు, పురుగు, నరకం తట్టుకోలేము. మనం నరకం తట్టుకోలేము. పరిశుద్ధంగా బ్రతకండి, నీ పేరు అక్కడ రాసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి కష్టాలు తొలగించి సుఖశాంతులు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. దేవుడిచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. యేసయ్యా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన వారమంతా నీ సన్నిధి సమాధానము మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. కంటికి రెప్పవలే కాపాడి తిరిగి ఈ పునరుద్ధాన దినమందు ప్రవేశపెట్టి ఈ రీతిగా నేను స్తుతించుటకు, మహింపరచుటకు, అయ్యా నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దిన ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగాను మహిమకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మచేత మీరు అభిషేకించి బలపరిచి నీ సన్నిధిలో నిలువబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలయ్యా. నువ్వు నమ్మిన వారికి నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు. ఇదిగో కోరావు కుమారులు అంటున్నారు, మేము నిత్యము దేవుని సన్నిధిలో కనపడాలి అని ఆశపడి బ్రతికారని. తండ్రి, నీకు స్తోత్రాలు. లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయనా. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు మీరు సహాయము చేయండి. నీతిని అనుసరించే వారిగా మీరు మార్చండి. నిందారహితులుగా బ్రతకటానికి సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. శివాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. దైవ సేవకులను ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు.
ఇంకను చక్కటి ఆరోగ్యాన్ని కొరకు ఇంకను మీరు నిలవబడిన ప్రతి చోట ఘనంగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది నీ దీవెన ఆశీర్వాదం మాకు దయచేయబడి నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి ప్రతి అవసరాల అక్కరలో తీర్చి సుఖశాంతులిచ్చి అంతం వరకు కాపాడునుగాక. చెప్తాం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ